హాయ్ అండి. ఈరోజు ములగాకు పచ్చడి చేస్తున్నా. అది నేనెలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. అందరూ ఎలాగున్నారు? బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ పచ్చడి ఎలాగో చూసేద్దాం. ములగాకు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి. స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలి. ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో తింటే ఉంటది. సూపర్‌గా ఉంటది. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం. ఇయి గూడా వేసుకొని కొంచెం అయి గూడా మగ్గనివ్వాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. అంటే టమాటాలు స్పీడ్‌గా మగ్గుతాయి. టమాటాలు మగ్గిన తర్వాత ములగాకు శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకుందాం. ఇలా వారానికి ఒకసారి ములగాకు పచ్చడి గానీ, లేదంటే పప్పులో వేసుకొని కానీ తింటే మన బోన్స్ నొప్పనేది రాదు. అలాగే హెయిర్ అనేది ఊడదు. అలాగే మన ఒంట్లో బ్లడ్ కూడా పెరుగుతుంది. దీంతో కారప్పొడి కూడా చేసుకోవచ్చు. ములగాకుతో పచ్చడే కాదండి, కారప్పొడి కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకసారి ఆ కారప్పొడి అనేది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇలా ములగాకు మగ్గిన తర్వాత ఇందులో కూడా ములగాకు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. నేను కొత్తిమీర ఎందుకు వేసుకున్నానంటే, కొంచెం ములగాకు చేదుగా ఉంటది కదా! ఆ చేదు తెలియకూడదని నేను కొత్తిమీర వేసుకున్నాను. కానీ కొత్తిమీర వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నప్పుడు ములగాకు ఎక్కువ తీసుకోండి. కొత్తిమీర తక్కువ తీసుకోండి. చింతపండు కూడా పులుపు సరిపడా చింతపండు కూడా వేసుకొని మగ్గబెట్టేసుకుందాం. మా ఇంట్లోనండి ఇలా టమాటా పచ్చడి గానీ, కొత్తిమీర పచ్చడి గానీ, ఇలాంటి పచ్చళ్ళు చేస్తే మాత్రం అస్సలు వదలరు. ఒక్క రోజులోనే అవి చేసేత్తరు. నా కూతురుందంటే ఈ 24 గంటలు పచ్చడేసే తింటది. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి, అది కొంచెంసేపు చల్లారబెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని, అందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. నా దగ్గర జీలకర్ర లేదు ఆ టయానికి. అందుకని నేను జీలకర్ర వేసుకోలేదు. మీరు వేసుకోండి. ఇందులో పచ్చి జీలకర్ర వేస్తే టేస్ట్ బావుంటది. అలాగే ఉప్పు వేసి మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్న తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ పోసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఆ వేడి వేడి ఆయిల్ ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. పచ్చడి ఒక వారం బయట నిలవ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్‌లో పెడితే 2 వారాలు, 3 వారాలు నిలవ ఉంటుందండి. కంటే ఇందులో నేను వాటర్ అస్సలు పోయలేదు. వాటర్ పోయలేదు కాబట్టి నిలవ ఉంటుంది. వాటర్ అనేది తగిలితేనండి పచ్చడి పాడైపోతుంది. అందుకే నేను వాటర్ వేయలేదు.